కట్టపది, కట్టపది, కొత్తిమీర పది, కొత్తిమీర పది ఏం తక్కువ ఈ కాయగూరల షాప్ ఏమైనా పెడుతున్నావా అని అనుకుంటున్నారేమో. ఏం పెట్టట్లేదండి. ఇప్పుడే రైతు బజార్ నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చారు. సర్దుదామని కూర్చున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే కాయగూరలు ఎలా, ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఫీల్ అయ్యే విషయం కోసం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే ఒక విషయం కోసం ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. అది అప్పుడు ఎందుకు చేయలేదని చెప్పేసి దానికోసం కూడా చెప్తాను. ముందైతే మన కాయగూరల విషయం ఏందో చూద్దాం. ఎప్పుడైనా కానీ రైతు బజార్కి సండే సండే మేము వెళ్తాము. ఎప్పుడైనా 500 పట్టుకెళ్తే అసలు బ్యాగ్లో సరిగ్గా కాయగూరలే సరిపోవండి. ఈసారి మాత్రం మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళారు. సండే అవ్వలేదని చెప్పేసి మండే వెళ్ళారు. అతను వెళ్ళి తెచ్చారు. మొత్తం నేను బ్యాగ్లో కింద నేయంగానే అడిగాను ఎంత వేయండి అంటే ఇవన్నీ కలిపి 350 రూపాయలు వేయి అని చెప్పారు. మేము ఏంటి ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు 2 కేజీలు తెచ్చుకుంటాం ఎప్పుడైనా కానీ. మిగిలినవన్నీ హాఫ్ కేజీ తెచ్చుకుంటాం. ఎందుకంటే దాంతోపాటు నాన్ వెజ్ కూడా ఉంటుంది కదా, సరిపోతాయి వీక్ అంతా. మళ్ళీ నెక్స్ట్ సండే వరకు వచ్చే వరకు ఇంకా మాకు అలా సరిపోతాయి. ఇంకా ఇన్ని వచ్చినప్పటికీ నాకైతే నిజంగా ఎప్పుడు కూడా అన్ని రావు. ఎప్పుడు 500 ఇలా అవుతూనే ఉంటుంది. ఈసారి ఏందో బాగానే వచ్చినాయి. అంటే కాయగూరల రేట్లు తగ్గాయని అర్థమైంది. మీకేమైనా గెస్ చేయగలిగితే ఏవేవి ఎంత ఉన్నాయో గెస్ చేయండి సరదాగా. నేనైతే కాయగూరలన్నీ మామూలుగా మనం కవర్లు ఏమైనా తెచ్చుకుంటాం కదా, ఆ కవర్లో ప్యాక్ చేసేస్తాను. ఇది వరకు ఏంటంటే మీషోలో ఒకసారి కవర్లు తీసుకున్నాను, జిప్లాక్ కవర్స్. అవి తీసుకున్నానే కానీ ఒక 1 మంత్ వాడాను అంతే. ఇంక వాడిందే లేదు. ఆ 1 మంత్ వాష్ చేసి బాగానే వాడాను. తర్వాత వాటిని చూస్తే అసలు అందులో కాయగూరలు కూడా నాకు వెయ్యాలనిపించలేదు. అందుకని ఇంకా అయ్యే పనులు ఏం కాదని చెప్పేసి అవన్నీ పడేసి మామూలుగా మనం ఇంట్లోకి ఏమైనా తెచ్చుకుంటాం కదా, కవర్లన్నీ దాచిపెట్టుకొని వాటిల్లోనే వేసుకుంటున్నాను. అందులో కొన్ని కాయగూరలు అయితే వేస్తాను. నార్మల్గా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ బాక్సుల్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే అవి కవర్లో వేస్తే బాగోవు. కొంచెం చెమ్మగా అయిపోయి ఇంకా పాడైపోతాయి తొందరగా. ఇలా బాక్సుల్లో టైట్గా పెట్టేసుకుంటే బాగుంటాయి ఎన్ని రోజులైనా కానీ. ఇవన్నీ 1 వీక్కి సరిపోతాయి. కాకపోతే కొన్ని ఏంటంటే కరివేపాకు అలాంటివి మిగిలితే ఇంకా నెక్స్ట్ టైం కొంచెం తక్కువ తెచ్చుకుంటాము. మేము తెచ్చుకున్నవైతే కాయగూరలన్నీ కరెక్ట్గానే మాకు 1 వీక్ వస్తాయి. ఇంకా నైట్ టైం అయితే ఎక్కువగా నాన్ వెజ్ అలాగ వండుకుంటాం కాబట్టి ఇంకా నైట్ టైం ఉండదు. మార్నింగ్ ఇద్దరము డ్యూటీలకు వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా మార్నింగ్ ఎవ్రీడే మాకు వెజిటేబుల్సే. ఒక్క బుధవారం ఎప్పుడైనా మధ్యలో 1-2 సార్లు గుడ్లు అవి వండుతాను తప్ప మిగతా అన్ని రోజులు కాయగూరలే వండుతాను. మార్నింగ్ ఇద్దరం బయటికి వెళ్ళే వాళ్ళమే కదా, నాన్ వెజ్ వండుకోవాలి అని చెప్పేసి మాకేం అలా అనిపించదు. వెజిటేబుల్స్కే ఎక్కువ ఇష్టపడతాను నేనైతే. నాకు వెజిటేబుల్స్లో ఈ ఫ్రైలు, పప్పులు అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ కన్నా. అందుకే ఎక్కువగా వెజిటేబుల్సే ప్రిఫర్ చేస్తాను. వీక్ అంతా తింటాను. ఎప్పుడో ఇంకా నైట్ అయితే మరి తప్పదు, ఇంకా నాన్ వెజ్ ఎప్పుడైనా తినాలనిపిస్తే వండేసుకుంటాము. ఇంకా మా హస్బెండ్ అయితే రైతు బజార్ నుంచి వచ్చి వంట చేస్తున్నారు. ఇంకిద్దరం బయటికి వెళ్ళిపోతాం కదా, టైం అయితే అయిపోతుందని చెప్పేసి నేను రైస్ పెట్టాను. అతనైతే కూర చేస్తున్నారు. మధ్యలో అడుగుతున్నారు ఏం వేయాలి, ఎలా వేయాలి అని చెప్పేసి అతనికి చెప్తున్నాను. ఇంకా నేను ఒక విషయం కోసం ఫీల్ అవుతున్నాను ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే 2024లో నేను ఛానల్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకో ఇలాగే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, మనకు ఎవరైనా మన రిలేటివ్స్కి వెళ్ళినా ఏమంటారో ఏంటి ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని నాకు అసలు చెయ్యాలని అనిపించలేదు. చాలా వరకు ముందుకొచ్చాను కానీ మళ్ళీ డ్రాప్ అయిపోయేదాన్ని, ఎందుకులే అవసరమా అని చెప్పేసి. తర్వాత 2025లో జూన్లో అయితే సరే ఏమైనా పెడదాము మనకు నచ్చినవి మనం కాకుండా అని చెప్పేసి సాంగ్స్ అయితే పోస్ట్ చేయడం చేశాను. అవైతే ఓన్లీ నాకు నచ్చిన సాంగ్స్ మంచిగా ఏమైనా అనిపించినవి నేను పెట్టేదాన్ని. దానికి కూడా మంచిగా వ్యూస్ వచ్చాయి. అంటే అంతగా కాదు, నార్మల్గా వ్యూస్ అవి వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా దాని నుంచే నాకు స్టార్ట్ అయ్యారు. అసలు నా ఓన్గా మా రిలేటివ్స్ అయితే సబ్స్క్రైబర్స్ అది ఏం లేరు. ఒక మా హస్బెండ్, మా సిస్టరు, మా బావగారు, అంతే. వీళ్ళ ముగ్గురే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అదర్స్ నాకు ఎవరో తెలీదు. ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా చాలాసార్లు అనిపించింది ఫేస్ డైరెక్ట్గా మనం కనిపించి మన వీడియోస్ పెడదాము, ఏముందిలే అని ఆలోచించాను. కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించి ఎవరేమంటారని ఆలోచించి అసలు ఇప్పటి వరకు చాలా డిలే చేశాను. నేను నిజంగా అసలు
ఎంత ఫీల్ అవుతున్నానంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు నేను అప్పుడు స్టార్ట్ చేసుంటే ఇప్పటికి ఎంతో కొంత గ్రోత్ వచ్చేది. నా ఛానల్లో కూడా ఒక 1000 2000 సబ్స్క్రైబర్స్ ఉండేది. అనవసరంగా నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను అనిపించింది. నిజంగా నేను ఈ విషయంలో అప్పుడైతే అనుకున్నాను కానీ అనుకున్న టైంలో చేయలేకపోయానని చెప్పేసి నిజంగా ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. మొన్న ఫస్ట్ వీడియోకి పోస్ట్ చేసి దానికి పర్వాలేదు మనల్ని కొంతమంది చూస్తున్నారు. ఇప్పుడు మనం స్టార్టింగ్ పెట్టిన వెంటనే ఒక 1000 2000 మంది అయితే చూసిరు కదా. ఒక 10 మంది మనల్ని పూర్తిగా మన వీడియోస్ని చూడి ఇష్టపడినా కానీ అది మనకి ఎంకరేజ్మెంటే అనమాట. ఎందుకంటే ఎవరో తెలియని పర్సన్ మనల్ని చూస్తున్నారు, వాళ్ళకి మనం నచ్చుతున్నామంటే నిజంగా అది మనకి ఎంకరేజ్మెంటే. నేను ఆ విషయం మొన్న అయితే చాలా ఫీల్ అయ్యాను. మనల్ని ఇంతగా మనల్ని తెలియని వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు, ఎవరో ఒకరు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇన్ని రోజులు నేను చాలా వేస్ట్ చేశానే. అసలు అప్పుడే స్టార్ట్ చేసి ఉంటుంటే ఆ సాంగ్స్ ఏదైతే స్టార్ట్ చేశానో ఆ టైంలో నేను వీడియో స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికి నాకు కనీసం ఒక 2000 సబ్స్క్రైబర్స్ అయినా వచ్చేవారు కదా అని చెప్పేసి నిజంగా ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన రోజైతే. నేను అలా ఈ 4 రోజులు బట్టి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అనుకున్నప్పుడు చేసుంటే బాగుండేదేమో అని చెప్పేసి. మీరైతే ఎవరు అలాగా ఇదవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా మీరేమైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసియండి. ఎవరేమనుకుంటారో ఏంటి ఇవన్నీ అయితే ఆలోచించకండి దయచేసి. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. ఇదేదో గాడిద కథ ఉన్నట్టు మనం గాడిద నడిపించినా అంటారు, కూర్చున్నా అంటారు. దాని మీద ఏం చేసినా కానీ ఇంక అనేవాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళ పనే అది. ఇంకా వాళ్ళని మనం పట్టించుకుంటే మన లైఫ్లో మనం ముందుకెళ్ళలేము. నాకు ఆ విషయం రీసెంట్గానే అర్థమైంది. అందుకని చెప్పేసి ఇంక అవన్నీ పక్కన పెట్టేసి ఇలా మీ ముందుకైతే వచ్చి నా డైలీ రొటీను నేను ఒక వర్కింగ్ ఉమెన్గా అంటే నాకు టైం ఉన్నంతలోనే నేను చేసుకోవాలి. ఏదైనా మనం ఇంకా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మనం కష్టపడే ఇది ఉండదు కదా. మనం కష్టపడగలిగే టైంలోనే మనం కొంచెం ప్రయత్నించాలి. నేను అందుకనే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇంకా లేట్ చేస్తే ఇంకా మళ్ళీ ఇలాగే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఇంక స్టార్ట్ చేస్తే మంచిదని చెప్పేసి ఇంక ముందుకొచ్చాను. అనేవాళ్ళు ఒకరోజు అంటారు, 2 రోజులు అంటారు. ఇంకా అదే పని కాదు కదా, మనల్ని అంటూ కూర్చోవడం వాళ్ళ పని కాదు కదా, వాళ్ళకి పనులుంటాయి. ఇంకా అనుకోనియండి అవన్నీ ఇంక మనం పట్టించుకోకూడదు. ఎన్నన్నా కానీ వాళ్ళు అంటున్నారని మనం అయిపోయామంటే మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు సాయం చేయరు. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మనమే తీర్చుకోవాలి. అనేవాళ్ళందరూ అయితే రూపాయి పెట్టడానికి ముందుకు రారు. మాటలు మాత్రం అనడానికి ఎంతమంది అయినా ఉంటారు. ఇలాంటివన్నీ పట్టించుకొని చాలామంది అయితే ఆలోచించుతూ ఇంకా వెనక్కే ఉండిపోయారు అనిపిస్తుంది నాకైతే. స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. లేదు అనుకుంటే మన ఇంట్లో చేసుకునే పనే మనం ఏదైనా మోటివేషన్గా కానీ ఏమైనా చెప్పాలనుకున్నా కానీ చాలామందికి చదువు ఉన్నా కానీ కొంతమందికి తెలివి ఉండదన్నమాట. చదువు వరకు ఉండిపోతుంది. కొంతమందికి తెలివితేటలు ఉన్నా చదువు ఉండదు. అటుకి ఇటుకి మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మన వీడియో ఎంతో కొంత మోటివేట్ అవుతుంది. మన వీడియో ద్వారా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటున్నారు. మన వీడియో ద్వారా ఒకరు ఇన్స్పైర్ అవుతున్నారని చెప్తే అది మనకు చాలా హ్యాపీ కదా. మనం ఇప్పుడు నేను చాలామందిని చూసే ఇన్స్పైర్ అయ్యాను నిజంగా ఇందులోని. చాలామంది వీడియోస్ని చూశాను. చాలామందిని అంటే వాళ్ళు స్టార్టింగ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని చూశాను. అవన్నీ చూశాను. రీసెంట్గా నేను అసలు మొన్న 2 వీడియోలు పెట్టినప్పుడే ఒకటి వచ్చింది. నేను అది వీడియోలో కూడా చెప్పాను. అంటే వాళ్ళకి ఏం తెలియని అనేస్తారు. వాళ్ళు అన్నారని చెప్పేసి మనం అయితే పట్టుకొని కూర్చోకూడదు. అనేవాళ్ళు అంటారని చెప్పేసి వదిలేయడమే. నాకైతే ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి అందుకే ముందుకెళ్ళాను. పిల్లలు ఉన్న వాళ్ళు మనకు ₹1 ఎవరికైనా కానీ డబ్బులంటే ఈ రోజుల్లో ఎవరికి అవసరం ఉండదు. ప్రతిదానికి డబ్బే. పెరుగుతున్న ఖర్చులతో పాటు మన ఆదాయం కూడా పెరిగితేనే మనం దానికి టాలీ అవ్వగలం. ఇంకా పెరుగుతున్న వాటికి మనం ఇంకా ఆ 10,000కి 5,000కి కూర్చుంటే దాన్ని మనం అందుకోలేం కదా. పిల్లలు ఫ్యూచర్లో కూడా చదువులని అవ్వని వాళ్ళు పెరుగుతున్న కొలది మనకి ఇంకా ఇప్పుడు సంపాదించిన కన్నా డబల్ ఉండాలనిపిస్తుంది. అంత అంటే పెరిగే ఈ మొత్తం ఆర్థిక దీంతో పాటు మనం కూడా దానికి అందుకునేంత కాకపోయినా మన ఇంట్లో మన ఖర్చులు మన పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. నేను అలాగనుకున్నప్పటి నుంచి అయితే నాకు మైండ్లో ఏ ఆలోచన రాలేదు. నా పిల్లల కోసం నేను కష్టపడదాము, ఏదైనా చేద్దాము. అది ఈరోజు కాకపోతే ఒక సంవత్సరం తర్వాత అయినా సక్సెస్ వస్తుంది కదని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. మీలో ఇంకా ఎవరైనా సరే నేను వర్క్కి వెళ్తున్నాను కదా, నాకు అవ్వదేమో, లేదంటే ఎవరేమనుకుంటారో, అక్కడ వర్క్ చేసినప్పుడు అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటివన్నీ అయితే పెట్టుకో. కాయగూరలు సర్దడం అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.